ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమెన్. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు దేవుని బిడ్డలైన వారికి ఆయనను నమ్ముకున్న విశ్వాసులకు జ్ఞానము కలుగుటకై వ్రాసిన సామెతలు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందుకుంటారు. దేవుని నమ్ముకుని ఆయన చిత్త ప్రకారము వాక్య ప్రకారము నడుచుకునేవారు, దేవునిపై ఆధారపడిన వారు నీతిని మరియు కృపను అనుసరించాలి. లోకానుసారుల వలె, దేవుని ఎరుగని వారి వలె, భక్తిహీనుల వలె ప్రవర్తించరాదు. దేవుని బిడ్డలైన వారు ఆయన కృపను పొందుకుంటారు గనుక దేవుని కృపను అనుసరించి నడుచుకోవాలి, నీతిని అనుసరించి జీవించాలి. ప్రియ సహోదర సహోదరి, నీతిని మరియు కృపను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు మనకు ఇచ్చే బహుమానము జీవమును అనుగ్రహిస్తారు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా మనకు ఎన్నో విధములైన పరిస్థితులలో, అపాయకరమైన పరిస్థితుల నుండి, అనారోగ్యముల నుండి మనలను విడిపించి కాపాడుచున్నారు. ఎందుచేతననగా మనము నీతిని అనుసరించుట వలన, ఆయన కృపను అనుసరించుట వలన ఆ దేవాది దేవుడు ఇంతవరకు మనలను క్షేమంగా కాపాడుచున్నారు. అంతేగాక నీతిని ఘనతను అనుగ్రహిస్తున్నారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ఆ దేవాది దేవుడు మనలను నీతిమంతులుగా చేయును మరియు ఘనతను, మంచి పేరు ప్రఖ్యాతులను అనుగ్రహిస్తున్నారు. ఎందుచేతననగా మనము నీతిని కృపను అనుసరిస్తున్నాము కాబట్టి ఆ దేవాది దేవుడు మనకు నీతిని ఘనతను అనుగ్రహిస్తున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనము నీతిగా యథార్థంగా ఆయన కృపను అనుసరించి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా కృపను నీతిని మేము అనుసరించినప్పుడు మాకు ఘనతను, జీవమును, నీతిని అనుగ్రహిస్తారని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు.
ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.